నమస్తే సార్. ఏంటి మైజమ్మా, రా 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 కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. అవును, ఏంటి సడన్ గా? ఏం లేదు సార్, మీ పాప ఎదిగింది కదా, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని. రే తరుణ్ సార్, నా కొడుకు అమెరికా నుంచి. అర్థమైంది. నీ కొడుక్కి నా కూతురు నుంచి పెళ్లి చేయమని అడగడానికి వచ్చావు సార్. అది నార్మల్. సూట్ వేసుకుని కొడుకుంటే నాకు సూట్ అయిపోతాను అనుకున్నావా? అసలు నువ్వెక్కడ, నేనెక్కడరా? నేను విసిరేసిన బిస్కెట్ల కోసం నా కాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగిన రోజులు మర్చిపోయావేంటి? రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా సార్. ఈ 20 ఏళ్లలో నేను పెరిగాను. నిజమే, 20 ఏళ్ల క్రితం నా షూ విలువ 500, ఇప్పుడు 5000. ఖరీదు పెరిగింది కదా అని షూని తీసుకుని నెత్తిన పెట్టుకోలేము కదా, కాళ్ల కిందే ఉంచుతాం. నువ్వు ఇంతే. నా కూతురు మహారాణి. దాని వైపు చూడాలంటే నువ్వు నీ కొడుకు 100 జన్మలెత్తాలి. క్షమించండి సార్, కోపడకండి. ఎక్కువ ఆశపడ్డాను. మీరెంత తిట్టినా మీరంటే నాకు ఇష్టం. వెళ్ళొస్తాను. రారా. నా కూతుర్ని అడుగుతాడా వాడెబ్బా? దాన్ని చేసుకునేవాడు హైట్స్ లో, ఆకాశంలో ఉండాలిరా. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? క్రికెట్ ఆడదామని. రే, నువ్వు ఆ రోజు చంపింది రంగారావు భూపతి కొడుకుని కాదు, రంగస్వామి కొడుకుని. ఓహో, అయితే ఓ అయితే అని అంత సింపుల్ గా ఫేస్ పెట్టంటాడేంటి రాయుడు? నాకు కనపడదు కదన్నా. ఈడొక్కడు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? ఇప్పుడు వేసేస్తావాడిని. ఏంటి వేసేసేది? వేసేయడానికి వాడి ఇప్పుడు పిల్లడు కాదు, 5.5 అడుగుల ఆటం బాంబు. వాడిని తలుచుకుంటే నాకు వణకొచ్చేస్తుంది. వాడు మామూలుడు కాదు రోయ్. నేను కూడా మామూలు వాణ్ణి కాదు. అయితే ఎళ్ళు చంపేయి. ఆడిని చంపాక కనపడు. ఇంతకాలం మీరు చెప్పింది నేను చేస్తే నన్ను చెప్పుతో పోల్చారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెయ్యాలి. ఏంటది? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. మీ అబ్బాయితో పెళ్ళా? అవును, పెళ్ళే. మీకు వేరే గత్యంతరం లేదు. వాడు బ్రతకుండగా ఈ పెళ్లి జరగదు రే. పెళ్లి జరిగితే గాని వాణ్ణి చంపను. అన్నా, బన్నీగడి గురించి మనోడి తెలియక తొందరపడతాడు, తొక్కేస్తాడాడు. చుప్రే. చెప్పండి, ఏం చేద్దాం? ఎక్కువగా ఆలోచించకండి. నా స్నేహాన్ని శత్రుత్వంగా మార్చుకోవడం కంటే బంధుత్వంగా మార్చుకోవడమే మీకు మంచిది.